కోడి పిల్లలు చేసినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటదో కదండీ! వాటిని ముద్దు ముద్దుగా ఉండి వాటిని పట్టుకొని ఫోటోస్ తీస్తాం, వీడియోస్ కొన్ని తీసుకుంటాం. చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటాము. కానీ దానికన్నా ముందు ప్రాసెస్ ఉంటది. ఇగోండి ముందు కోడైతే గుడ్డుకొచ్చింది. గుడ్డు గంపలు ఎన్ని గంపలు పెట్టానో, కానీ ఆ గంపలో దొరకవున్న నన్నైతే 2 రోజులు పెట్టయితే బాగా ఏడిపిచ్చేస్తుందండి. అటెక్కుతుంది, ఇటెక్కుతుంది. సరేలే పైనన్నా గుడ్డు పెట్టిద్దామని అక్కడనైతే మెత్తగా పరుపు లెక్క అయితే ఏపిచ్చారు మా వారి చేత. అక్కడ కూడా గుడ్డు పెట్టుకోకుండా చుట్టూరు అయితే తిరుగుతుంది. మా వారు ఉన్నప్పుడేమో గంపలో దూరుతుంది. మా వారు లేనప్పుడేమో ఇలా పైకెక్కుతుంది. మా వారొచ్చేమో "నువ్వు సరిగ్గా మూసేయట్లేదు" అంటున్నారు. నాకైతే పిచ్చ కోపం వచ్చేస్తుంది. ఇట్లాంటప్పుడే అనిపిస్తది వీటన్నిటిని కోసి కూర వండేద్దామని. కానీ ఏం చేస్తాము ఏమి చేయలేకపోతున్నాను. అది ఎలాగోలా గంపలో దూరుతుంది కదా అనుకుంటే మధ్యలో దీని పార్ట్నర్ అయితే వచ్చేసి ఇలా చేస్తుంది. ఇది ఎంత చేసి ఏమన్నా చేయగలుగుతుందా? దాని నొప్పేది ఏమన్నా భరించగలుగుతుందా? లేదు కదా! అదే గుడ్డు పెట్టాలి కదా! నాకైతే యమ కోపం వచ్చేసింది. ఒకదానితో అనుకుంటే 2 అయితే అవుతుంది. తీరా అక్కడెక్కి, ఇక్కడెక్కి, అక్కడెక్కి మళ్ళీ ఇక్కడికే వచ్చిందండి. నేనైతే ఇక్కడ ఇంకో గంప పెట్టాను. నన్ను ఒక రోజు మొత్తం తిప్పించి సాయంత్రం 4కి అయితే ఇటువైపుకొచ్చేసింది. ఇటువైపుకొచ్చి తీరా గంపలోకైతే దూరింది. ఇక్కడేమన్నా పెడుతుందంటే ఇక్కడ లేదు. నేనున్నప్పుడేమో ఇక్కడ పైన పెడుతుంది. మా వారు వచ్చినప్పుడేమో గంపలో పెడుతుంది. నాకైతే కోపం వచ్చేసి నేను అస్సలు తిను పో అని చెప్పిన తర్వాత మా వారు పైకెక్కింది. మా వారిని కూడా పొడిచింది ఈ కోడైతే. పొడిచి గుడ్డయితే తీసిచ్చారు. మా కష్టాలైతే ఇలా ఉంటాయి. మరి మీకు తెలుసా మరి?